థ్యాంక్ యూ అన్న. అందరి ప్రైజ్లాడండి. మరి ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి మరి ఈ యొక్క 130 కీర్తన గురించి మనము ధ్యానించుకుందాం. కీర్తన మనం ధ్యానించుకుందాం. మరి దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల నాయన, పాదాలకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆయన ఉదయకాల సమయం తండ్రి, ఆయన నీ పాదాలను సమీపించున్నాం తండ్రి. ఆయన అందరి బట్టి నీకు వందన చెల్లించుకుంటాం తండ్రి. ఆయన మరి తండ్రి, ఆయన వినాలని తండ్రి, ఆయన దాన్ని మా జీవితానికి అన్వయించుకోవాలని తండ్రి. ఆయన మరి మా యొక్క లోటుపాట్లను సవరించుకుని తండ్రి, ఆయన జీవన యాత్రలు తండ్రి, ఆయన మరి ముందుకు సాగుటకు తండ్రి, ఆయన మరి కృప చూపిస్తావని తండ్రి. ఆయన పడి ఉన్నాం తండ్రి. ఆయన మరి మాకు కావాల్సినటువంటి వర్తమానాన్ని తండ్రి, అయినా మేము దాన్ని స్వీకరించి తండ్రి, అయినా మా జీవితానికి అన్వయించుకుని తండ్రి, అయినా మా జీవనయానం కొనసాగే భాగ్యాన్ని మాకు కల్పించేందుకు ఈ చిన్ని అవకాశాన్ని బట్టి నీకు వందన చెల్లిస్తూ మాకు కావాల్సిన వర్తమానాన్ని తండ్రి, అయినా మీరు అందజేయమని మీ ప్రియకుమారుడు మరి మా రక్షకుడు యేసునామాన్ని బట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యొక్క వాక్యము మరి 130 కీర్తనలో 8 వాక్యాలు ఉన్నాయి. దాన్ని మనం మార్చి చదువుకుందాం. యెహోవా అగాధస్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా అర్థధ్వని వినుము. యెహోవా, నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కూర్చుందాం. మరి ఈ యొక్క 130 కీర్తన చూస్తే ఇది మనకు పైన హెడ్డింగ్ ఇచ్చిండు. ఏంటంటే యాత్రా కీర్తన. మరి ఈ యాత్రా కీర్తనలో మనం ఏ విధంగా దీన్ని అన్వయించుకోవాలంటే, మనది జీవనయాత్ర అంటే మనం పుట్టిన మొదలుకొని మరి చనిపోయేంతవరకు మన యొక్క జీవితం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఆ యాత్ర అనేది కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క యాత్ర కొనసాగేటప్పుడు ఎట్లుంటాయంటే మరి ఎత్తులు పల్లాలు, చీకటి వెలుగు, ఇవన్నీ జీవితంలో వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ కీర్తనకారుడు దగ్గరికి చూసినప్పుడు మరి ఏ సందర్భాన్ని బట్టి ఈ యొక్క కీర్తన రాయవలసి వచ్చిందంటే మరి ఆయన ఉన్న సందర్భము మనకు స్పష్టంగా కనబడుతుంది. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. మరి ఇప్పుడు ఆయన ఉన్నటువంటి సందర్భము ఏంటంటే అగాధ స్థలంలో ఉన్నాడు. మరి అగాధ స్థలంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుసు. చిమ్మ చీకటి, భయంకరము, మరి ఎవరు మనకు తోడు ఉండరు, భయము. మరి ఇటువంటి పరిస్థితులలో మరి అవిశ్వాసము అంటే విశ్వాసం తొలగడానికి చాలా ఆస్కారం ఉన్నది. అటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉండి ఆయన యొక్క కీర్తనను రాయిచున్నాడు. మరి మొత్తం కీర్తనను పరిశీలించినప్పుడు ఒకసారి చూస్తే అగాధస్థలంలో నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. ఏ విధంగా నా యొక్క ప్రార్థన ఆలకింపు అంటే మరి ఆయన యొక్క బాధ, ఆయన యొక్క స్థితి ఇక్కడ గమనించినప్పుడు, వాక్యాన్ని గమనించినప్పుడు నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఇక్కడ నీ చెవియొగ్గి అంటే నీ చెవి జాగ్రత్తగా యొగ్గి అంటే నా మాట స్పష్టంగా ఇవ్వడానికి నీ చెవిని నా వైపు, నా ఆర్తధ్వని వైపు, నా వాక్యం వైపు, నా మొర్ర వైపు నీ యొక్క చెవిని పెట్టని చెప్పేసి ఆయన మరి ప్రభువుని కోరుకుంటూ, అంటే ఆయన యొక్క స్థితి అంత దీనమైన స్థితిలో ఉన్నాడు. ఏమంటుండు? చెవియొగ్గి నా ఆర్తధ్వని,
ఆర్తధ్వని అంటే బాధాకరమైనటువంటి ధ్వనిని వినుము. మరి ఇంత బాధ ఇతనికి ఎందుకు వచ్చింది? ఇంత బాధ ఇతనికి ఎందుకు వచ్చింది? మన జీవితంలో చూస్తుంటాం, బాధలు కష్టాలు అనేవి రెండు సందర్భాల్లో వస్తుంటాయి. ఒకటి మన తప్పిదాలను బట్టి కావచ్చు, లేదు అంటే తప్పిదం అంటే దేవుని వాక్యం నుండి తొలగిపోవడం, దేవుని మాట వినకపోవడమే పాపం, ఆ విధంగా కావచ్చు. లేదంటే మన పరీక్ష నిమిత్తము ఆ యొక్క బాధలు వచ్చి ఉంటాయి. సరే, ఇక్కడ గమనించినప్పుడు మన జీవితంలో కూడా చూసినప్పుడు మన జీవితంలో కూడా మనం కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోం. మన జీవితంలో కూడా మరి సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికీ సమస్యలు ఉన్నాయి. కొంతమందికి చిన్న సమస్యలు, కొంతమందికి పెద్ద సమస్యలు, చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు. మన జీవితంలో అనేకమైన పెద్ద సమస్యలు అనుభవించినాం. ఒకవేళ అనుభవించాలంటే ముందు అనుభవిస్తాం. జీవితయాత్రలో మరి ఎత్తులు, ఆ యొక్క పల్లాలు, అగాధాలు, ఆ తర్వాత పర్వతాలు, వెలుగు, చీకటి, ఇవన్నీ సహజము. అయితే మనం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటాడు, నా యొక్క ఆర్తధ్వనిని నువ్వు ఏ విధంగా విను, చెవి యొగ్గు వినుము అని చెప్పేసి ఆయన మొరపెట్టుచున్నాడు. మరి ఇక్కడ గమనించినప్పుడు మరి ఈయన ఉన్న స్థలం ఎక్కడ ఉంది? అగాధ స్థలం అంటే అగాధం, లోయలో ఉన్నాడు. మరి ఈయన ఎవరికి విన్నవిస్తున్నాడు? ప్రభువుకి విన్నవిస్తున్నాడు. మరి ప్రభువు ఎక్కడున్నాడు? చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఉన్న స్థానం పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. మరి ఈయన మాట ఆయనకు వినబడుతుందా? ఈయన మాట ఆయనకు వినబడదు కావచ్చు అని ఏమంటుండో, నీ యొక్క చెవి యొగ్గి నా యొక్క ఆర్తధ్వని విను అని చెప్పేసి ప్రభుని వేడుకుంటా. అంటే ఆయన భరించలేని స్థితిలో ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు కూడా మరి శిలువ మీద ఉన్నప్పుడు నీ చిత్తమైతే దీన్ని తొలగించుము, ఆ చిరగా పుచ్చుకున్నప్పుడు దీని చిత్తమైతే దీన్ని తొలగించుము అని చెప్పేసి ఉన్నాడు. అంటే అంతటి బాధాకరమైన పరిస్థితిలో ఇతను ఉన్నాడు. ఇంకేమంటుండు? రెండవ వాక్యం చూసినప్పుడు, మరి మూడోది చూసినప్పుడు, యెహోవా నీ దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఇక్కడ ఒకవేళ దోషాలు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలుగుతాడు? మనలో దోషాలు ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి దోషాలు. అందరూ దోషం చేస్తూనే ఉన్నాం, ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుంది, మళ్ళీ ముందుకు కొనసాగుతున్నాం. అయితే ఇక్కడ చూసినప్పుడు నువ్వు ఒకవేళ దోషాన్ని కనిపెట్టి చూస్తే అంటే ఆయన స్వపరీక్ష చేసుకుంటున్నాడు. మరి నా దోషం ఏమైనా ఉందా అంటే కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియక ఉండొచ్చు. ఆ విధంగా చూస్తే నీ ముందు ఎవడు నిలవలేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని చెప్పేసి ఆ యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీ యొక్క దోషాలు ఒకవేళ మమ్మల్ని కనిపెట్టి చూస్తే మరి మేము ఎవరో నిలవలేము. అంటే ఆ యొక్క దోషాల స్థాయిలో మరి అటువంటి దోషాలు నాలో కూడా ఉన్నాయి, నీ ముందు నేను నిలవలేను ప్రభువా అని చెప్పేసి ఆయన స్వపరీక్ష చేసుకొని ప్రభు ముందు మరి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలబడినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతున్నది. ఆయనను మరి ఈ యొక్క దోషాలు ఉన్నప్పటికీ కూడా ఏమంటుండంటే ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతున్నది. మరి ఆయనను కూడా నీ యందు ఆ యొక్క భక్తులు వస్తున్నారంటే నీ ప్రజలు, నీ యొక్క బిడ్డలు వస్తున్నారంటే నీ వద్ద క్షమాపణ దొరుకుతుందని వస్తున్నాం. మనం కూడా ఈ యొక్క వారంలో మరి తెలిసి తెలియక అనేక తప్పుదాలు చేసుంటాం. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినాము? మరి ఆ యొక్క ప్రభు వద్ద, ఈ యొక్క పరిశుద్ధ స్థలము, ఈ యొక్క ప్రభు వద్ద మన యొక్క తప్పిదాల్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరి పరిశుద్ధంగా మళ్ళీ వెళ్దాం, జీవితాన్ని కొనసాగిద్దామని చెప్పేసి మనలో అనేక మంది వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే నీ యొద్ద క్షమాపణ దొరుకుతుందని చెప్పేసి నేను నమ్ముచున్నాను అని చెప్పి, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ చూసినప్పుడు ఏమంటుండంటే యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. యెహోవా కొరకు నేను కనిపెడుతున్నా, నా ప్రాణం కూడా ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట ఇచ్చినట్ట, దేవుడు మాట ఇచ్చినట్ట.
ఆ మాట కోసము నేను ఆశ, అంటే నేను ఈ యొక్క స్థితిలో ఉన్నా, ఈ అగాధ స్థలంలో, ఈ యొక్క దుర్భరమైన స్థితిలో ఉన్నా కూడా నేను ఎందుకోసం నిలిచి ఉన్నాను? ఎందుకోసం నిలిచి ఉన్నా అంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి మాటనే. ఆయన ఆ మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట, దేవుడు ఇచ్చిన మాట నిలుపుకుంటాడు కాబట్టి ఆ మాట కొరకు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పేసి ఉండు. మరి చూస్తే ఇక్కడ ఒకసారి రిఫరెన్స్ చూద్దాం, ఎక్కువ కాదు కానీ ఒకటి చూద్దాం. కీర్తన 40వ కీర్తన 2వ వచనం చూద్దాం. నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఆయన నన్ను పైకెత్తు, నా పాదములు బండ మీద నిలిపి. చాలమ్మా. చూడండి ఇక్కడ మరి చూస్తే ఆయన 40 కీర్తనలు, ఇది మన 130 కీర్తన. మరి 40 కీర్తనలు చూస్తే మరి దేవుడు చేసినటువంటి మేలుని ఆయన చెప్తున్నాడు కీర్తనకారుడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. అంటే మనం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పేసి సెలవిచ్చున్నాడు. ఎప్పుడు ఇవన్నీ జరిగేవి? ఆయన మాట చొప్పున మనం నడిచినప్పుడు. ఒకవేళ మాట తప్పి పక్కదారికి వెళ్ళినప్పుడు ఆయన మనకు శిక్షించి మళ్ళీ సరి చేసి మనలో ప్రాయశ్చిత్తం వచ్చిన తర్వాత నేను దాన్ని వదిలిపెడతాను, నా తప్పుని, మనం ఆ పాపాన్ని వదిలిపెట్టినప్పుడు మళ్ళీ సరి చేస్తాడు దేవుడు, సరి చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పేసి సెలవిచ్చున్నాడు. కాబట్టి ఇదే అంటుండు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే ఆయనకు నిరీక్షణ ఏమున్నది? ఆయన నిరీక్షణ ఏమున్నది? దేవుడు నాకు మాట ఇచ్చిండు. ఈ అంధకారమైనటువంటి ఈ స్థలం నుండి, ఈ బాధ నుండి, ఇటువంటి పరిస్థితుల నుండి దేవుడే నన్ను రక్షిస్తాడు, దేవుడే నన్ను పైకి లేపుతాడు, దేవుడే నన్ను వెలుగులోకి తీసుకెళ్తాడు అని చెప్పేసి ఆయన ఆశ పెట్టుకున్నాడు. మనం కూడా ఇక్కడికి వచ్చినామంటే మరి అదేవిధంగా ఆశతో ఉన్నాం. మనకున్న సంక్లిష్టమైన పరిస్థితులు, వాటి నుండి మరి దేవుడు మరి ఆయనకు మాట ఇచ్చినవాడు మనకు మాట ఇచ్చిన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడే మన దేవుడు, ఆయన దేవుడే మన దేవుడు. కాబట్టి నాకు దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నేను ఈ యొక్క పరిస్థితి నుండి గట్టెక్కుతాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మనకు కూడా దేవుడు మాట ఇచ్చిండు. మనం కూడా ఏ విధంగా ఉండాలి, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నాకు మాట ఇచ్చిండు. రైట్, ఆశ మీద ఆ యొక్క ఆశతో మనం ముందుకు కొనసాగాలి. ఆ తర్వాత చూస్తే ఈయన పరిస్థితిని పోలుస్తున్నాడు. ఏ విధంగా పోలుస్తున్నాడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. తర్వాత చూస్తే కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి కాసేవాళ్ళు, రాత్రి కావలి కాసేవాళ్ళు ఉదయం కొరకు ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు వెలుగు వస్తుందా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి వాళ్ళు చూస్తుంటారు, ఎదురు చూస్తుంటారు. ఇంకెప్పుడు తెల్లారిద్ది అని చెప్పేసి వెలుగు కొరకు వాళ్ళు చూస్తుంటారు. అదేవిధంగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచు. 2 మార్లు మరి కావలి వారు ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారో అంతకంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు ఎదురు చూస్తుందని చెప్పేసి సెలవిస్తున్నాడు. అయితే ఈ సందర్భంలో మరి ఈ కీర్తనకారుడు తన బాధని ఎవరికి చెప్పుకుంటున్నాడంటే ఆయన నమ్మినటువంటి ఆ యొక్క దేవుడికే, ఆ యొక్క తండ్రికే. ఎందుకు అంటే ఆయన మాత్రమే నమ్మదగినవాడు, ఆయనే మాత్రమే మన అన్ని కష్టాల నుండి బయటికి తీసుకొచ్చేవాడు. మరి మిగతా వాళ్ళు తీసుకురా అంటే మన లోకంలో చూసినప్పుడు తీసుకొస్తుంటారు, కావచ్చు కాకపోవచ్చు. కానీ పర్ఫెక్ట్గా 100% మరి నీకు ఆ యొక్క పరిస్థితి నుండి బయటికి రావాలంటే ప్రభు మాత్రమే. నువ్వు ఆనుకున్న వాడు అందరికంటే బలాఢ్యుడు, నీతిమంతుడు, మరి సర్వశక్తిమంతుడై ఉండాలి. మరి అటువంటి సర్వశక్తిమంతుడు మరి మన తల్లిదండ్రులు కాదు, మన తోబుట్టులు కాదు, అదేవిధంగా మన మిత్రులు కాదు, ఇంకా లోకంలో ఉన్నవారు ఎవరు కాదు. సర్వశక్తిమంతుడు కేవలం దేవుడు మాత్రమే. ఆయన్ని ఆశ్రయించినప్పుడు నువ్వు ఇంకా వేరే వాళ్ళని ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు. అంటే ఆశ్రయిస్తున్న సందర్భాన్ని బట్టి దేవుడి చిత్తమైతేనే వారి ద్వారా మనకు సహాయం అనేది లభిస్తుంది, లేకపోతే లభించదు.
అదే నువ్వు దేవుణ్ణి ఆనుకున్నావు అనుకో, 10 మందిని బయట ఆశ్రయించే బదులు, వాళ్ళపైన ఆనుకునే బదులు నువ్వు దేవుణ్ణి ఆనుకున్నావు అనుకో, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన మనకున్న కష్టాల నుండి, బాధల నుండి ఆయన మరి బయటికి తీసుకొస్తాడు. రైట్. అదేవిధంగా చూస్తే ఇంకేమంటుండే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. ఈ యొక్క ఇశ్రాయేలు చెప్తుండు, ఏమని చెప్తుండు, యెహోవా మీద ఆశ పెట్టుకును, ఆయన యొద్ద కృప దొరుకును. కృప అంటే ఈ మధ్య చాలా సందర్భాల్లో మనం కృప గురించి మరి తెలుసుకుంటున్నాం. పోయిన వారం కూడా మరి సహోదరుడు డేవిడ్ గారు మరి చెప్పి ఉన్నారు కృప అంటే ఏంటిది. అంతకుముందు పాస్టర్ గారు కూడా చెప్పున్నారు. కృప అంటే అనర్హులకు దొరికేటటువంటి, అనర్హులకు ఇచ్చేది ఆ యొక్క కృప. అంటే మన కృపకు మనం పాత్రలం కాదు కాబట్టి కాదు, ఎందుకంటే మన బ్రతుకు అలాంటిది, మన బ్రతుకు అలాంటిది. ఏమాత్రం మనకు అటువంటి కృప అనేది కేవలం దేవుడు అనర్హులైనటువంటి మనకి ఆ యొక్క కృపని అందజేస్తున్నాడు. ఇంకేమంటుండు, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఎటువంటి విమోచన? సంపూర్ణంగా. ఏ విధంగా? కండిషన్ కాదు, అన్కండిషన్గా ఆ యొక్క విమోచన అనేది మనకు దొరుకుతుంది. మళ్ళీ ఇంకేమంటుండంటే చివరి వాక్యంలో చూస్తే, ఇశ్రాయేలుల దోషముల నుండి ఆయన వారిని విమోచించును. ఇక్కడ రోమా 8:1 చూస్తే, రోమా 8:1 చూస్తే మరి ఒకసారి చదవండి అమ్మ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చాలమ్మ. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఏ శిక్షా విధియో లేదు. అంటే ఇక్కడ ఏమిస్తుందంటే మరి మనకు అటువంటి విమోచన అనేది దొరుకుతుందని చెప్పేసి సెలవిస్తున్నాడు. ఇక్కడ మరి చూస్తే 4 అంశాలని మనం గమనించవచ్చు. మొత్తం 8 వాక్యాల్లో 4 అంశాలను చూడొచ్చు. అంధకారంలో ఉన్నప్పుడు మనం ఏమి ఉండాలి? ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమని నిరీక్షణ కలిగి ఉండాలి? ఆయన మనకు మాట ఇచ్చినాడు, ఆ మాట మీద ఆశ పెట్టుకొని మనము జీవించాలి. ఆ తర్వాత మరి వాటికి అర్హులం మనం అంటే, అవును అర్హులమే. ఎందుకంటే ఆయన మనందరినీ ప్రియబిడ్డలుగా స్వీకరించి ఉన్నాడు. తండ్రి మరి తన పిల్లలు తప్పు చేస్తే ఏ విధంగా క్షమిస్తాడో ఆ విధంగా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క కృపని మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఏముంది? చివరిలో చూస్తే ఆయన దోషములన్నిటి నుండి, ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. మన దోషాలన్నిటిని కూడా ఆయన విమోచిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు? ఒక కండిషన్ ఏమున్నది? నా యొక్క మార్గం నుండి తొలగిపోయినా కూడా నీ తప్పును గ్రహించుకొని వచ్చి ఆయన దగ్గర క్షమాపణ పొంది ఆ యొక్క పాపాన్ని వదిలిపెట్టినప్పుడు మాత్రమే. కాబట్టి నువ్వు ఏం చేయాలి? నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటూ మరి లోకంలో ఉంటున్నాం కాబట్టి మరి తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్లని మనం గ్రహించి మరి దానికి శిక్ష మనం అనుభవించి, ఈయన ఎట్లయితే అంధకారం నుండి శిక్షను అనుభవించిండో ఆ విధంగా అనుభవించి మళ్ళీ ఆయన ఏమంటుండు? ఆ యొక్క మరి నిన్ను విమోచిస్తా అంటుండు. ఆ మాట మీద మనం ఉండి మన కృపనిస్తా అంటుండు, విమోచిస్తా అంటుండు. కాబట్టి ఆయన కృప మన పైన ఉంటుందని చెప్పేసి ఆశ పెట్టుకొని మనం ఏం చేయాలి? ఆ విమోచన కోసం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన విమోచిస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో మనల్ని మనము స్వపరీక్ష ఒకసారి చేసుకుందాం. మరి ప్రభువా నాయన, నేను ఈ యొక్క వారంలో మరి నాకు తెలిసి తెలియక ఈ యొక్క పలానా పొరపాట్లు చేసి ఉన్నాను. మరి నీ యొక్క వాక్యం ద్వారా నువ్వు మాట్లాడున్నావు నాయన, అందరి బట్టి నీకు వందనాలు తండ్రి. మరి తండ్రి నాయన, మరి నాకున్న పరిస్థితులు మరి యాత్రాకారుడు, ఆ యొక్క కీర్తనకారుడు యొక్క జీవితంలో అంధకారం ఏ విధంగానో అటువంటి అంధకారంలో నేను ఉన్నాను తండ్రి ఆయన. మా తండ్రి నాయన, మరి నేను ఈ లోకంలో ఇతరులని ఆశ్రయించను. ఎందుకంటే అది ఆశ్రయిస్తే అది కావచ్చు, కాకపోవచ్చు, నాకు సహాయం లభించవచ్చు, లభించకపోవచ్చు. మరి సర్వశక్తివంతమైన దేవుడు నువ్వు కాబట్టి, నువ్వు మా యొక్క తండ్రివి కాబట్టి తండ్రి నాయన, నీ యొక్క మాట ఇచ్చున్నావు, నిన్ను విమోచిస్తాను, నాకు యొక్క కృపని ఇస్తానని చెప్పేసి ఆ జిగటగల బురదలో నుండి నన్ను విమోచిస్తా అని చెప్పేసి అన్నావు. అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను కాబట్టి నన్ను విమోచించిన ఆయన. మరి నీ యొక్క ప్రియబిడ్డల్ని ఎన్నడూ వదిలిపెట్టే దేవుడు కాదు, నువ్వు విడువు ఎడవ అని చెప్పేసి నాకు సెలవిచ్చున్నావు తండ్రి ఆయన. అవును నాయన, నన్ను విడువు ఎడబావు. కాబట్టి నేను నీ కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాను, కావలి వారి కంటే ఎక్కువ నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కాబట్టి
నీ యొక్క కృపని నాకు అనుగ్రహించము, నీ యొక్క విమోచన నా పట్ల నన్ను విమోచించు నాయన అని చెప్పేసి మరి ఆయన వద్ద సర్వశక్తిమంతుడు కాబట్టి మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆ యొక్క విమోచన అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి గ్రహించి, ఒకవేళ అటువంటి పరిస్థితి లేవు, చాలా సంతోషం, సుఖంగా చాలా మంచిగా ఉన్నాం, సంతోషం. కానీ అటువంటి పరిస్థితి ఎప్పుడైనా నీ జీవితంలో నా జీవితంలో రావచ్చు. వచ్చినప్పుడు ఆ యొక్క మరి మాట ఇచ్చినాడు, మనము ఎవరిని వేరే వాళ్ళని ఆశ్రయించద్దు, కేవలం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించి ఆయన కృపను పొంది ఆ యొక్క పరిస్థితుల్ని విమోచన పొందడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క వాక్యం ఈ యొక్క వాక్యాన్ని మరి మనకు మళ్ళొకసారి దేవుడు గుర్తు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ముగిద్దాం. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుడుగాక. చిన్న ప్రార్థనతో ముగిస్తాం. ప్రేమల తండ్రి, కృపలనైనా దగల ప్రభువాన్ని పరిశుద్ధ పాదలు వందలు స్తోత్రం తండ్రి. అయినా మరి మీరు మా ఆ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడున్నారు తండ్రి, అందుబట్టి నీకు వందన చేయించుకుంటాం. మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుని తండ్రి అయినా ఎల్లప్పుడూ తండ్రి అయినా కష్టంలో సుఖంలో తండ్రి అయినా మరి నిన్ను మరవకుండా తండ్రి అయినా సర్వశక్తిమంతుడు దేవ నిన్ను ఆశ్రయించి నీ యొక్క మేలు పొందుటకు తండ్రి అయినా మీలో మా జీవితం ముగిసేంతవరకు తండ్రి అయినా మరి మీలో కొనసాగుటకు తండ్రి అయినా నీ యొక్క వాక్యాన్ని ఎప్పుడప్పుడు గుర్తు చేసుకుని తండ్రి అయినా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు కల్పించమని చిన్న ప్రార్థన నిపాసన చేసుకొని మీ కృప మీ ప్రియకుమారుడు మరి మా యొక్క రక్షణ బట్టి బ్రతిమలాడి వేడుచుంచున్నాం తండ్రి అయినా. ఆమెన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వాక్యం